హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడదాం. లైవ్ అప్డేటు, అలాగే ఈరోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది. రెండు షూట్లు ఈరోజు అవుతాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, కొన్ని షాకింగ్ అప్డేట్స్. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. చాలా అప్డేట్స్ ఉంటాయి. వెరీ షార్ట్ అండ్ స్వీట్, 2 to 3 minutesలో అయిపోద్ది. ఫస్ట్ థింగ్, ఈరోజు సాటర్డే షూట్ అయిపోయింది. సాటర్డే షూట్లో ఫస్ట్ సేవ్ అయింది పృథ్వీ. నేను మార్నింగ్ అది మండే నుంచి ఫ్రైడే ఓటింగ్ అనాలిసిస్లో ప్రతిరోజు చెప్పింది అదే, పృథ్వీ సేఫ్ జోన్లో ఉన్నాడని. బట్ చాలామంది ప్యానిక్ అయ్యారు. వేరే దాంట్లో లీస్ట్లో ఉన్నాడంటే 9 వారాలు సేవ్ అయినవాడు ఎందుకు సేవ్ అవ్వడు? దట్టు నిఖిల్ ఓటింగ్ ఉంది, ప్రేరణాది కొంచెం ఉంది. సో పృథ్వీ సేవ్ అయ్యాడు. సెకండ్ వచ్చి గౌతమ్ సేవ్ అయ్యాడు, విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. టాప్ ఓటింగ్ వచ్చింది ఈ వారం గౌతమ్కే. సో ఇంకా 4 మిగిలారు. ఆ 4లో 99% ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ అవినాష్కే. యాజ్ పర్ ది లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ది ట్రస్టెడ్ సోర్సెస్, అవినాష్ లీస్ట్లో ఉన్నాడంట. సో ఆ ఎవిక్షన్ షీల్డ్ బేసిస్ మీద ఉంటుంది. ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ నబీల్ అవినాష్ యూజ్ చేస్తే అప్పుడు ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉండదు. కానీ నబీల్ డిస్కషన్ చూస్తే లైవ్లో అది యూజ్ చేసేటట్లేదు, ఎస్పెషల్లీ ఫర్ రాయల్స్. సో మోస్ట్లీ నబీల్ యూజ్ చేయకపోవచ్చు. సో అవినాష్ ఎలిమినేట్ అవుతాడు. ఇప్పుడు మెగా చీఫ్ కదా, మరి ఎలా అంటే మెగా చీఫ్ టాస్క్ మళ్ళీ పెట్టి ఇంకో మెగా చీఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా షాకింగ్ ఎలిమినేషన్ ఏదైనా జరిగితే యష్మి వర్సెస్ విష్ణుప్రియ మధ్యలో ఉంటుంది. అది చాలా తక్కువ ఛాన్సెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అవినాష్ అవ్వడానికి ఉంది. ఇది ఒక అప్డేట్, ఎలిమినేషన్ అప్డేట్. గెస్ట్లు ఎవరు వస్తారో అనేది క్విక్గా మాట్లాడుకుందాం. నిఖిల్కి తేజస్వి గౌడ గారు వస్తున్నారు, అమర్దీప్ వాళ్ళ వైఫ్. నబీల్కి బోలే, సీజన్ 7 ఫేమ్. నెక్స్ట్ BB5 బిగ్ బాస్ 5 ప్రియా గారు తెలుసు కదా సీరియల్స్లో, ఆమె ప్రేరణకి. తేజకి ఏమో సీజన్ 5 విన్నర్ విజయ్ సన్ని. విష్ణుప్రియకి యాంకర్ రవి. రోహిణికి శివాజీ. గౌతమ్కి సోయల్, సీజన్ 4 ఫేమ్. ఇది. ఇంకోటి వచ్చేసరికి సోనియా ఆకులర్ రావడానికి ఛాన్స్ ఉందని అంటున్నారు, బట్ 100% అప్డేట్ లేదు. బట్ ఛాన్స్ అయితే ఉందంటున్నారు. ఒకవేళ వస్తే మనకు మండే ఆర్ ట్యూస్డే రావచ్చు. ఆ 4 వీక్స్లో రావడం వల్ల ఆమెకేం ఉపయోగం లేదు, కానీ షో మారడానికి చాలా ఛాన్స్ ఉంది. నిఖిల్కి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కామెంట్ చేయండి. ఆమె రావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇది అప్డేటు. మోస్ట్లీ 95 to 99% అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తే. అది ఓవరాల్గా ఇది అప్డేటు. నచ్చితే లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సభకు నమస్కారం.